TN24/7 న్యూస్ కి స్వాగతం. నా పేరు దివ్య. హిందూపురం పార్లమెంటు పరిధిలోని చిలమత్తూరు మండలంలో ఎంపీ బీకే పార్థసారథి సుడిగాలి పర్యటన చేశారు. శెట్టిపల్లి పంచాయతీ తిమ్మాడపల్లిలోని అంగన్వాడీ కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రానికి చేరుకున్న ఎంపీ అక్కడి చిన్నారులతో ముచ్చటించారు. పిల్లలకు అందిస్తున్న పౌష్టికాహారం నాణ్యతను స్వయంగా పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అయితే ఈ సందర్భంగా ఒక కీలక సమస్య ఎంపీ దృష్టికి వచ్చింది. ప్రస్తుతం ఈ అంగన్వాడీ కేంద్రం ఒక అద్దె గదిలో కొనసాగుతోందని, సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆయనకు విన్నవించారు. ప్రజల సమస్యలపై ఎంపీ పార్థసారథి తక్షణమే స్పందించారు. అంగన్వాడీ కేంద్రానికి పక్కా భవనం నిర్మించాల్సిన అవసరం ఉందని గుర్తించి వెంటనే 6 లక్షల రూపాయల నిధులను మంజూరు చేస్తున్నట్లు అక్కడికక్కడే ప్రకటించారు. ఎంపీ ఉదారతకు, తక్షణ స్పందనకు అంగన్వాడీ సిబ్బందితో పాటు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు భారీ సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. తిమ్మాడపల్లి గ్రామ ప్రజల చిరకాల కోరిక నెరవేరుతుండటంతో అంగన్వాడీ కేంద్రం వద్ద పండగ వాతావరణం నెలకొంది. ఇక్కడ ఎంతమంది ఉన్నారు మా పిల్లలు? ఎంతమంది టోటల్ పిల్లలు? 21. ఇప్పుడు టీచరు, హెల్పర్ అంతా ఉన్నారా? టీచరు మీరు సూపర్వైజర్. మా 21 మందికి 6 ఉన్నారు. స్కూల్కి వచ్చేవాళ్ళు 8 మంది. 8 మందికి పౌష్టికాహార భవన్ ఇస్తున్నారా? ఇక్కడ కూడా ఎక్కువ అన్ని ఇస్తున్నారా? బియ్యం మంచివి ఇస్తున్నారా? ఇది బిల్డింగ్ ఇస్తా పోదు, ఎస్టిమేట్ వేసి పంపించండి. స్థలం ఉందా? ఎక్కడ ఉందా? మా స్థలం ఎక్కడ ఉంది?